శ్రీ గరుడ పురాణం. రుద్రదేవ, బ్రహ్మాది దేవతలారా, నేనే అందరు దేవతలకు ఆరాధ్య దైవాన్ని, సర్వలోకాలకి స్వామిని నేనే. దేవమానవాది జాతులన్నింటికీ ధ్యేయాన్ని, పూజ్యాన్ని, స్తుతియోగ్యుడను నేనే రుద్రదేవ. మనుష్యుల చేత పూజలందుకొని వారికి పరమగతిని ప్రాప్తింపజేసేది, వ్రత నియమ సదాచరణలచే సంతుష్టుడనై వారి మనోరథాలను నెరవేర్చేది నేనే. నేనే ఈ సృష్టికి మూలాన్ని, స్థితికి కారకుణ్ణి, దుష్టనాశకుణ్ణి, శిష్టరక్షకుణ్ణి నేనే. మత్స్యాది రూపాలతో అవతరించి అఖిల భూమండలాన్ని పాలిస్తుంటాను. మంత్రాన్ని నేనే, దాని అర్థాన్ని నేనే. పూజ వల్ల ధ్యానం ద్వారా ప్రాప్తించే పరమతత్వాన్ని నేనే. స్వర్గాదులను సృష్టించినది నేనే, ఆ స్వర్గాదులు నేనే. యోగిని, యోగాన్ని, అధ్యయోగాన్ని, పురాణాన్ని నేనే. జ్ఞాతను, శ్రోతను, మననకర్తను కూడా నేనే. సంభాషింపబడు విషయాన్ని సంభాషించే వ్యక్తిని నేనే. ఈ జగత్తును నేనే. అందులో సమస్త పదార్థాలు నా స్వరూపాలే. భోగ మోక్షప్రదాయకమైన పరమదైవాన్ని నేనే. ధ్యానం, పూజ, వాటి ఉపచారాలు, సర్వతోభద్రాది మండలాలు నేనే. హే శివాది దైవతములారా, నేనే వేదాన్ని, ఇతిహాస స్వరూపుడను, సర్వజ్ఞానమయుడను, సర్వలోకమయుడను, బ్రహ్మాది దేవతల ఆత్మస్వరూపుడను నేనే. సాక్షాత్ సదాచారాన్ని, ధర్మాన్ని, వైష్ణవాన్ని, వర్ణాశ్రమాన్ని, వాటి వెనుకనున్న సనాతన ధర్మాన్ని నేనే. యమ నియమాలు, వ్రతాలు, సూర్యచంద్ర మంగళాది గ్రహాలు నేనే. ప్రాచీన కాలంలో పక్షిరాజైన గరుత్మంతుడు గొప్ప తపస్సు ద్వారా నన్ను ఆరాధించాడు. అతని తపస్సు వల్ల సంతుష్టుడనై సాక్షాత్కరించి, నీకేం కావాలో కోరుకో అన్నాను. దేవదేవ, నాగులు నా తల్లిని దాసిగా చేసుకున్నారు. ఆమెను ఆ దాసీత్వ గ్రహణం నుండి విడిపించడానికి అమృతం కావాలి. మీరు నాకు వరమిస్తే నేను అవసరమైన వారిని గెలిచి నా తల్లికి దాస్య విముక్తి గావించి వచ్చి మీ వాహనంగా శాశ్వతంగా నిలిచిపోతాను. మీరు వరమిస్తే మహాబలశాలిగా, మహాశక్తిశాలిగా, సర్వజ్ఞునిగా, పురాణ సంహిత రచనాకారునిగా మీ సన్నిధిలోనే ఉంటూ మిమ్మల్ని సేవించుకుంటూ ప్రపంచానికి మేలు చేయగలుగుతాను. ఇదే నా ప్రార్థన అని వరం కోరుకున్నాడు గరుత్మంతుడు.